హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వీడియోస్ పెట్టి చాలా రోజులు అవుతుంది. ఊరి నుంచి వచ్చినాక చాలా సిక్ అయిపోయాను అనమాట. ఫుల్గా కాఫ్ కోల్డ్ అయ్యి అసలు మాట్లాడడానికి కూడా రాలేదు. అందుకోసం వీడియో అయితే నేను సరిగ్గా పెట్టలేకపోయాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. ఇక్కడ ఏమవుతుంది ఏంటని మీకు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా. అయితే ఇక్కడ మా తమ్ముడికి పాప పుట్టిందండి. నాకు చాలా చాలా హ్యాపీ న్యూస్ అనమాట. ఎంత సాడ్లో కూడా ఇది ఒక హ్యాపీ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అయితే తమ్ముడికి పాప పుట్టినాక 21st డేకి బారసాలు చేస్తారు కదా, ఆ బారసాలు అయితే ఇక్కడ జరుగుతుంది. సెకండ్ టైం నేను ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చి మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాను కదా. వెళ్ళేటప్పుడు ఒకటి పెదనాన్నగారి కార్యము 12 డేస్ది, ఇంకా మా మేనగోడలది బారసాల కూడాను. అందుకోసమే ఈ రెండు ఫంక్షన్లు, రెండు ప్రోగ్రామ్స్ కోసం నేనైతే వెళ్ళాను అనమాట ఇంటికి. అయితే ఇక్కడ ఫస్ట్ మార్నింగ్ నేను వెళ్ళేటప్పటికే పూజ అయితే అవుతుందన్నమాట. మా మరదలది ఇంకా మా తమ్ముడు కూర్చోబెట్టి పాపకి శాంతి చేస్తారు కదా, అంటే మంచిదైనా చేస్తారు చెడ్డదైనా చేస్తారు. ఇక్కడైతే శాంతి అయితే జరిగిపోయింది. నేను వెళ్ళేటప్పటికి ఇంకా చాలామంది ఇంకా చుట్టాలు అందరూ రావడం అయితే జరిగింది. ఇక్కడైతే పంతులు గారు అన్నీ చేపిస్తున్నారు. పాపకి పేరు కూడా ఇక్కడే పెడతారు కదా, ఇంకా అందుకోసం ఈ మార్నింగ్ అయితే ఇలా మొత్తం జరుగుతుంది. నేను ఆ రోజు దిగి వెళ్ళేటప్పటికి నాకు టైం అయితే చాలా టైం పట్టింది. అంటే ఇంటికి వెళ్ళేటప్పటికి, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి అప్పటికి పూజ అంతా అయిపోయింది. ఇంకా నేనైతే ఇంటికైతే అప్పుడే వచ్చాను. వచ్చేటప్పటికి అమ్మ వాళ్ళ ఊరి నుంచి చాలామంది వచ్చారు. అయితే ఒక 70-80 మెంబర్స్ అయితే వచ్చారనమాట. ఇక్కడ అందరికి వచ్చిన వాళ్ళందరికీ మా అమ్మ అయితే రిసీవ్ చేసుకుంటుంది. మా అమ్మ అయితే ఎర్లీ మార్నింగే వచ్చేసింది వాళ్ళ మనవరాల దగ్గరికి. ఇంకా ఇక్కడ అందరూ వస్తున్నారు కదా, వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటుంది. ఇంకా వచ్చిన వాళ్ళకి గిఫ్ట్స్ అయితే ఇస్తాం కదా కంపల్సరీగా. ఇంకా అమ్మ వాళ్ళు ఇక్కడికి తీసుకుని వచ్చేసినాక ఇంకా మా పిన్ని వాళ్ళు, ఇంకా మా చెల్లి వాళ్ళు, ఇంకా మా మేనత్త వీళ్ళందరూ కలిపి ఇక్కడైతే బాక్సుల్లో ఇవన్నీ సర్దుతున్నారనమాట. ఒట్టి బాక్సులు ఇవ్వం కదా, ఇంకా అందులో ఇలా అన్నీ పెడతాము. చూడండి ఏమేమి పెడతామో చూపిస్తున్నాను. ఇక్కడ లడ్డు, ఇంకా చిలక అని అంటారు, అది మీకు తెలుసో లేదో, ఇంకా చాక్లెట్స్, బిస్కెట్స్, ఇంకా ఇవి నెయ్యిలు అంటాం మా సైడ్ అయితే. ఇక్కడ పేలాలు అంటారు చాలామంది, మా సైడ్ అయితే నెయ్యిలు అంటాం. ఇవైతే కంపల్సరీ బారసాలకి ఉండాలి. ఇంకా అవన్నీ సెట్ చేసుకున్నప్పటికీ ఇంకా వేరే దగ్గర ఇంకా మరదలు ఇక్కడ నేమ్ రివీలింగ్ ఉంటుంది కదా బోర్డు, ఆ బోర్డుని అయితే ఆమె ప్రిపేర్ చేసింది. అది కొంచెం ఊడిపోయింది అనేసి మళ్ళీ సెట్ చేస్తుంది అనమాట. చాలా చాలా బాగుంది ఈ ఐడియా అయితే, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా అన్నీ అయిపోయినాక అప్పటికి 1-1:30 అలా అవుతుంది. భోజనాలు పైన పెట్టారు టెర్రస్ పైన. ఇంకా అక్కడికైతే వెళ్ళాను. వెళ్ళేటప్పటికి చాలామంది తింటున్నారు. నేను, మా చెల్లి, మా తమ్ముళ్ళు అందరం కలిసి అయితే ఒక దగ్గర తింటున్నాము. ఇక్కడ కూడా చాలా ఐటమ్స్ పెట్టారు. ఫస్ట్ అయితే స్వీట్తో స్టార్ట్ చేద్దాము. స్వీట్ ఇది నాకు చాలా చాలా ఇష్టం. మా సైడ్ అయితే జున్ను బాల్స్ అంటారు దీన్ని. ఇక్కడ హైదరాబాద్లో దొరకదు, మా సైడ్ అయితే దొరుకుతుంది. ఇంకా ఎగ్ బోండా, వెజిటబుల్ బిర్యానీ ఉంటుంది కదా, అది వెజిటబుల్ బిర్యానీ అయితే పెట్టారు. ఇంకా నాన్ వెజ్లోకి వస్తే ఎగ్ బోండా ఇంకా మటన్ కర్రీ, చికెన్ ఫ్రై పెట్టారనమాట. నేనైతే ఆ రోజు మటన్ అయితే తిన్నాను, చికెన్ అయితే తింటాను. కానీ ఆ రోజు గురువారం కాబట్టి అసలు పూర్తిగా నాన్ వెజ్ అయితే తిన్ననేసి నేనైతే ఓన్లీ వెజిటబుల్ రైస్, ఇంకా అందులో రైతా అయితే వేసేసుకున్నాను. ఈ నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఇంకా మష్రూమ్ కర్రీ పెట్టారు. మష్రూమ్ కూడా నాకైతే అసలు నచ్చదు, అందుకోసం నేనైతే మష్రూమ్ కూడా వేసుకోలేదనమాట. ఈ రెండే వేసుకొని ఇంకా వచ్చి నేను మా తమ్ముడు అయితే ఇక్కడ తింటున్నాము. నేను తింటుంటే మా తమ్ముడికి చిన్న వీడియో తీనానా అంటే ఇంకా మా తమ్ముడు అయితే వీడియో అయితే తీస్తున్నాడు అనమాట. ఇంకా మా అక్క వాళ్ళు వీళ్ళందరూ ముందే తినేసి కిందనైతే ఉన్నారు. ఇంక నేను మా తమ్ముడు అయితే తింటున్నాము. ఇక్కడ మా తమ్ముడికి అయితే నేను చెప్తున్నాను అనమాట, నీ ప్లేట్ ఎలా ఉంది, నా ప్లేట్ ఎలా ఉందని అనేసి. మా తమ్ముడు అన్నీ తింటాడు కాబట్టి అన్నీ వేసుకున్నాడు. మా తమ్ముడు అంటే మా చిన్నన్న వాళ్ళ అబ్బాయి అనమాట. చూడండి ఎలా నవ్వుతున్నాడు. ఇంకా మేమైతే భోజనాలు అన్నీ అయిపోయినాక కిందకైతే వచ్చేసాము. బారసాలు చేసేటప్పుడు, ఉయ్యట్లో వేసేటప్పుడు ఒక ముహూర్తం అంటూ ఉంటుంది కదా, ఆ ముహూర్తం టైం అనేది 4:30కి అలా పడింది. అప్పటి వరకు ఇంకా మేమైతే డెకరేషన్ ఉంటుంది కదా, బెలూన్స్ అవన్నీ అయితే సెట్ చేస్తున్నాము. ఇక్కడైతే మా తమ్ముడితో ఒక ఆట ఆడుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళకి పాప అవుతుంది కదా, ఇంకా మా అన్నయ్య వాళ్ళ పాప వాడికి అవుతుంది.
ఇంకా అందుకోసం అన్నయ్య వాళ్ళ పాప కోసం చాలా కష్టపడుతున్నావు అని అనేసి ఇక్కడైతే మేము ఏడిపించుకుంటూ ఇంకా మంచిగా ఎంజాయ్ చేసాము. ఆడైతే నవ్వుతూనే ఉన్నాడు అన్ని మాటలు విని. ఇంక ఇక్కడ ఇవన్నీ బెలూన్స్ అన్నీ వాళ్ళే అంటే కొంత నోటితో ఊదారు, కొన్ని గన్ ఉంటుంది కదా గన్తో కూడా ఊదారనమాట. ఇంక ఊదేటప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం నీట్గా ఇలా డెకరేషన్ చేశారు. ఈ బెలూన్స్ పెట్టేటప్పుడు ఇలా బ్యాక్గ్రౌండ్ రింగ్ అనేది కొన్నారు. ఆ రింగ్ అనేది అంతగా సెట్ అవ్వలేదు. ఇక్కడ భోజనాలు చేసి వచ్చేసినాక ఇక్కడ బెలూన్స్ అయితే కొడుతున్నారు మా పిన్ని వాళ్ళు. ఇక్కడ బెలూన్స్ అది బెలూన్స్ కట్టిస్తే వాళ్ళైతే ఇంకా వాటిని మొత్తం రోల్స్లో చేయడం అలా చేస్తున్నారనమాట. ఇంకా అదే నవ్వుతున్నారు. ఇక్కడ కూడా వీడియో తీస్తున్నావా, మంచిది మంచిది అంటున్నారనమాట. ఇంకా అంతా మనకి ఏంటది బూస్ట్ అప్ అంటారు కదా, అది ఇచ్చినప్పుడు ఇంకా మనం తగ్గుతామా, తగ్గం కదా. ఇంక నేనైతే తీస్తూనే ఉన్నాను. ఇంక ఇలా రింగ్ అమెజాన్లోనో మీషోలోనో ఎక్కడో తీసుకుంది మా మరదలైతే. అది బెలూన్స్ కట్టేటప్పటికి అసలు ఆ వెయిట్కి ఆగలేదు, మొత్తం అటు ఇటు ఊగిపోతుంది అనమాట. ఇంక మరి ఎందుకు అని అనేసి అంతా సెట్ చేశారు, అన్నీ చూశారు, కానీ ఇంకెక్కడ సెట్ కాలేదు. సెట్ అయినప్పుడు ఇంకా పైన అలా పెట్టేస్తారనమాట. జస్ట్ అలా నార్మల్గా పైన ఒక లైన్లా కట్టి వదిలేశారనమాట. ఆ రింగ్ని మొత్తం మేము అయితే తీసేసి పక్కనైతే పెట్టేసాము. ఇక్కడ చూడండి మా మరదలు ఇది కూడా అంటే ఇది శ్రీమంతంకి ఎలా పెట్టిందో అలాగే బారసాలకు కూడా పెట్టింది. ఇక్కడ నేను, మా తమ్ముడు, మా మరదలు ఉయ్యట్లో పడుకున్నామే మా చిన్ని పాప అని అనేసి నేనైతే ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఇక్కడ చాలా బాగా డెకరేషన్ అయితే చేసింది. ఇది కూడా ఆన్లైన్లో తీసుకుంది. చాలా బాగుంది, ఐడియా అయితే నాకు బాగా నచ్చింది. ఇదిగోండి నా మేనగోడల కోసం నేను తీసుకున్న చైన్ 5 గ్రామ్స్ పడింది. అక్కడనే శ్రీకాకుళంలో తీసేసుకున్నాను. ఇంకా డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయినాక ఇక్కడ పాపనైతే రెడీ చేస్తున్నారు. బారసాలకి టైం అవుతుంది కదా అని అనేసి. పాప పడుకునే ఉంది. ఇంకా మంచిగా నీట్గా తుడిచేసి రెడీ చేస్తున్నారు. ఇక్కడ మా పిన్ని డ్రెస్ చూపిస్తుంది కదా, ఆ డ్రెస్ అయితే మా తమ్ముడైతే తీసేసుకున్నాడు. మేము అందరం అయితే చాలా ఏడిపించాం మా తమ్ముడికి. ఎందుకంటే ఇప్పుడే క్యాట్ వాక్ చేస్తుందా ఏంటో అలాంటి డ్రెస్ తీసామని అన్నాము. ఇంకో పిన్ని చూపిస్తుంది కదా, ఆ డ్రెస్ అయితే మా చిన్న తమ్ముడు తీశాడు, అంటే పాప వాళ్ళ బాబాయ్ అనమాట. ఇంకా ఆ డ్రెస్సే వేశారు. ఈ డ్రెస్ అయితే మా తమ్ముడు తీసిన డ్రెస్ అంతగా సూట్ కాలేదు, ఎందుకంటే కొంచెం పెద్దగా అయితే బాగుంటుంది ఆ డ్రెస్. ఇప్పుడు చిన్న పాపకి అది ఏం బాగుంటుంది, అంతా మొత్తం ఎక్కడిదక్కడ చాలా లూజ్గా ఉంది. అందుకోసమని అనేసి మా చిన్న తమ్ముడు తీసిన డ్రెస్ అయితే వేస్తున్నాము. ఇక్కడ వాడితో కూడా మేమైతే మంచిగా ఆడుకున్నాము అందరం కలిసి, ఎందుకంటే అక్కలు అందరం ఉన్నాం కదా. అందుకోసమని అనేసి ఆ డ్రెస్ తీసింది వాళ్ళ బాబాయ్, పాప వాళ్ళ బాబాయ్ అని ఇక్కడ చూపిస్తున్నాను. వాడైతే ఇంకా వీడియో వచ్చేటప్పటికి కామ్ అయిపోతున్నాడు, లేకపోతే ఇంకా పంచుల మీద పంచులు వేస్తూనే ఉన్నాడు. అందరం అందరు చుట్టూరు కూర్చొని పాపకి అలా రెడీ చేస్తున్నారు. ఇక్కడ డెకరేషన్ మొత్తం అదే స్టాండ్ అంత సెట్ అవ్వలేదని చెప్పాను కదా, అలా బెలూన్స్ అయితే ఒక లైన్లో కట్టేసి ఇలా మొత్తం కంప్లీట్ చేశారనమాట. ఇక్కడ మా నాన్న బారసాల కోసం రెడీ చేస్తున్నారు. ఆ ఉయ్యాలు కడుతున్నారు అనమాట వాళ్ళ మనవరాల కోసం. ఆ ఉయ్యాలకు కూడా అదే చీర కడుతున్నారు కదా, ఆ చీర కూడా అంటే మా మరదలో పెళ్ళి చీర అనమాట. ఆ చీరనే కట్టాలి. తాళి కట్టేటప్పుడు ఏ చీర కట్టుకుంటారో ఆ చీరలోనే ఉయ్యట్లో వేస్తారనమాట. అదే మీకు చూపిస్తున్నాను. పట్టు చీర అయితే కట్టేశారు మా నాన్న. కట్టేసినాక ఇంకా కొంచెం టైం ఉంది. ఈ ఉయ్యాలే కాదు, ఇంకా స్టాండ్ ఉయ్యాల ఉంటుంది కదా, స్టాండ్ ఉయ్యాలు కూడా తీసుకుని వచ్చారు. ఇదిగోండి ఆ స్టాండ్ ఉయ్యాలకైతే మేమైతే చిన్నగా వాటికి కూడా ఫ్లవర్స్ అన్నీ పెడుతున్నారు. చిలకలు ఉంటాయి కదా, చిలకలు కూడా రెడీ చేస్తున్నాము మా అక్క వాళ్ళందరం కలిసి. అందులో ఫస్ట్ ఆ ఉయ్యల్లో వేసినాక ఇందులో స్టాండ్ ఉయ్యల్లో వేసి పెడదాము అని అనేసి ఇంకైతే అన్నీ రెడీ చేస్తున్నాము. టైం అయితే అవుతుంది. టైం అయినప్పుడు అందరూ దగ్గరికి వచ్చేసారు ఉయ్యట్లో వేయడానికి. మా అమ్మ అయితే ఇక్కడ అక్షంతలన్నీ వేస్తుంది పాపకి వేయడానికి అవసరం అనేసి. ఫస్ట్ ఉయ్యట్లో వేసేటప్పుడు మనం మీకు అది తెలుసో లేదో, మనం పప్పు రుబ్బుకునేటప్పుడు ఉంటుంది అది గొడ్డ అంటారు మా సైడు. అది ఫస్ట్ ఉయ్యట్లో వేసి కిందన అలా 3 టైమ్స్ అలా ఉయ్యట్లో కిందన పెట్టినాక అప్పుడు పాపనైతే వేస్తారు. ఎందుకు వేస్తారు ఏంటనేది నాకు తెలియదు అనమాట. ఇదిగోండి మా పాప అయితే బుట్ట బొమ్మలా రెడీ అయిపోయింది మంచిగా, కానీ పడుకొనే ఉంది ఉయ్యట్లో వేసినంతసేపు. అస్సలు కొంచెం కూడా డిస్టర్బెన్స్ అయితే అసలు చేయలేదనమాట. హాయిగా పడుకుంది. మేము ఎంత
అసలు ఎంత హడావిడిగా ఎంత అల్లరి చేస్తున్నా అస్సలు లేవలేదనమాట. మంచిగా పడుకుడిపోయింది. మాకైతే బాగా హ్యాపీ అనిపించింది. కొంతమంది అయితే ఏడుస్తూ ఉంటారు కానీ పాప అయితే ఏడలేదనమాట. ఇంకా ఉయ్యట్లయితే మా మేనత్త అయితే వేస్తున్నారు. మా మేనత్త అంటే మాకు ఒక ఎమోషన్ అనమాట. నాన్న వాళ్ళకైనా మాకైనా. అదిగోండి పాపని ఎత్తుకుంది కదా, ఆమె అయితే మా మేనత్త, నాన్న వాళ్ళ అక్క అనమాట. ఫస్ట్ ఆ మేనత్తతో అయితే ఉయ్యట్లో వేస్తున్నారనమాట. ఇక్కడైతే ఉయ్యట్లో అయితే వేయడమైతే అయిపోయింది. ఇంకా ఉయ్యట్లో వేసేటప్పుడు మొత్తం కొంచెం క్లోజ్ చేసేసి అందరూ ఊపుతారనమాట. ఒక పెద్దవాళ్ళు, ఇంకా మా తమ్ముడు, మా మరదలు అందరు కలిపి ఊపుతారు. ఇలా ఊపేటప్పుడు లాలిపాట ఉంటుంది కదా, ఆ లాలిపాట అయితే పాడుతారు, దేవుడి పాట. ఆ పాట అనేది మా మామయ్య వాళ్ళ మిస్సెస్ అయితే పాడుతుంది అనమాట. చాలా బాగా పాడుతుంది పాటలు ఏవైనాను. ఇంకా రియల్ వాయిస్ పెడతాం అనుకున్నాను కానీ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది అందరి మాటల వల్ల, అందుకోసం అయితే రియల్ వాయిస్ అయితే పెట్టలేదనమాట. ఇంక ఇక్కడ ఇలా మొత్తం అందరూ ఊపేసి అందరూ అక్షింతలు అన్నీ వేస్తున్నారు. ఇంక వేసేసినాక పేరు అంతా మళ్ళీ చోట్ల అదే పలికినాక ఇంకా స్టాండ్ ఉయ్యాల్లో వేసినాక వాళ్ళ అమ్మమ్మ ఇప్పుడు హారతి పాట పాడుతుంది. నేను మేనత్తను కదా, నేను మా అక్క మా చెల్లి ముగ్గురం హారతి అయితే ఇస్తున్నాం పాపకి. హారతి ఇచ్చేటప్పుడు మా అత్తమ్మ అంటే మా తమ్ముడు వాళ్ళ అత్తయ్య ఇంకా పాట అయితే పాడుతున్నారు. అత్తయ్య కూడా చాలా బాగా పాడారు. ఇంకా నాకు ఆ వాయిస్ పెట్టడానికి అంత డిస్టర్బెన్స్గా ఉందనేసి వాయిస్ అయితే పెట్టలేదనమాట. ఇక్కడ హారతి అయితే ఇచ్చేసాము. హారతి ఇచ్చినాక ఇంకా మనకి కట్నం అయితే ఇస్తారు కదా, మా నాన్న కట్నం ఇవ్వడానికి అదే ఇస్తారనేసి ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట మేమందరము. మా పాప అయితే మంచిగా బజ్జుంది. ఇదేనండి బారసాల వీడియో. అసలు ఎంత గ్యాప్ వస్తుందని నేను అనుకోలేదు కానీ ఇంకా వచ్చింది. కొంచెం అడ్జస్ట్ చేసేసుకోండి ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే. మా సైడ్ అయితే ఇలా బారసాలు అయితే చేస్తారు. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సరేనండి, బాయ్.